47వ అధ్యాయము 12వ వచనం. 47వ అధ్యాయం 12వ వచనం. కొద్ది మాటలు. ఏం చేశాడంటే ఎవరితను? యోసేపు. అంతకుముందు అన్నలు ఏం చేశారండి? సంపాలను చూసి గోతిలో పడేసి వాడి గుడ్డలు తీసుకొని మేక రక్తంతో తడిపి నాన్నని ఎవరో ఈ యొక్క క్రూర మృగం చంపేసింది, ఇవి నీ కుమారుడు గుడ్డలో కాదో చూడు అని అంటే చూసి నా కుమారుడు చనిపోయాడని ఏడుస్తాడు యాకోబు. దేవుని ప్రేమించిన ప్రియ బిడ్డలారా, అది తీసుకెళ్ళి ఇష్మాయిల్కి అమ్మేశారు. ఇష్మాయిల్ వచ్చేసేసి పొతీఫరుకి అమ్మేశారు. పొతీఫరుకి అమ్మేస్తే నమ్మకంగా ఉన్నాడు అని రాసింది బైబిల్లో. అంతేకాదు దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని రాసింది. అంతేకాదు అతని నమ్మకత్వాన్ని చూసి ఇల్లంటి మీద అధికారం ఇచ్చాడని రాసింది. అంత దుర్మార్గ పని చేశారు. 11 ఏళ్ల వయసు అతనికి, చిన్నపిల్లడు. ప్రియులారా, ఆలోచించాడు. అలాంటి వ్యక్తిని అమ్మేస్తే నాకంత బంధుజనం ఉంది, నా ఊర్లో ఎంతమంది ఉన్నారు, మేమే అన్నదమ్ములం 12 మంది కదా, మాకొక చెల్లెలు ఉంది కదా అని అనుకుంటూ ఉన్నటువంటి సందర్భాలు అయ్యుండొచ్చు అతనికి. తల్లిదండ్రులు కూడా వదిలి వచ్చేసారు. ఎందుకంటే రాకపోకలకి ఆ రోజున ఇష్టం వచ్చినట్టు పోవడానికి లేదు కదండి. ఎడారులు కదా అయ్యి, ఒంటెల మీద పోవాలి, రోజులు పడుతుంది, దాహం, నీళ్లు కావాలి, తిండి కావాలి, ఎన్ని ఎక్కడ దొరుకుతాయి? బానిసలుగా తీసుకెళ్ళిన వాళ్ళు పెడతారు. సరిగా రాకపోకలు లేవు, మాటలు లేవు. కానీ ఇప్పుడు ఇతన్ని హెచ్చించారు. ఫరో రాజు 2వ రథం మీద కూర్చోబెట్టాడు, ఉంగరం పెట్టాడు, ఏమండి వస్త్రములు ధరింపజేశాడు. 2వ రథం మీద ఎక్కించి ఇతను చెప్పినట్టుగా చేయాలి అని అధికారాన్ని ఇచ్చాడు. దాన్ని ప్రైమ్ మినిస్టర్ హోదా ఇచ్చారు. ఇప్పుడు కరువు వచ్చింది. ఇప్పుడు ఈ తండ్రి అలాగే అన్నలు వీళ్ళందరూ తమ్ముడు, ఆ కరువు వచ్చింది కాబట్టి ఐగుప్తులో ధాన్యం ఉందని చెప్పేసి తెలుసుకొని ఇక్కడికి వచ్చారు. పగబట్టి మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆ పని చేయలేదు. అతను వాళ్ళకి అందరికంటే ఆహారం ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, స్థలం ఇచ్చి గౌరవించాడట. మనమైతే అబ్బా నీ సంగతి మాకు తెలీదా, మా పోయిన సంవత్సరం ఏం చేసావు మాకు తెలియదు తల్లి, మాకు తెలుసులే, ఎట్లా అన్నావు, ఏం చేసావు అన్నీ తెలుసు మాకు అంట. క్షమాపణ అనేది ఎప్పుడూ ఉందండి బైబిల్లో. ఇప్పుడనే కాదు, ఎప్పుడూ ఉంటుంది. నీ మనసు మంచిదైతే మార్గాలు మంచివి అవుతాయి. నీ చూపు మంచిదైతే దేవుడు ప్రేమ ఏంటో అర్థమవుతుంది. పిల్లరా, ఇక్కడ గౌరవించాడు తండ్రిని. అన్నీ కూడా అలా తెలుసు. తండ్రికి తెలియదు, అన్నలకు తెలుసు, ఏం చేశారో వాళ్ళకి తెలుసు. పగబడతాడేమో అనుకున్నారు, కానీ చేయలా. క్షేమంగా వాళ్ళని ఉంచాడు. పిల్లరా, అదే ఈరోజు తండ్రి ప్రేమ. నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. తండ్రిని ఘనపరచువానిగా నీవు ఉండాలి. 20:12. ఎప్పుడు కూడా బైబిల్ అయితే చెప్తుందండి తండ్రి తల్లి అని చెప్తుంది. కానీ జనరల్గా మన లోకంలో ఏం చెబుతారంటే లేడీస్ ఫస్ట్ అంటారు. లేడీస్ ఫస్ట్ ఎక్కడ పుట్టిందండి? బైబిల్ ప్రకారం ఫస్ట్ ఆదాము కదా పుట్టింది. మరి లేడీస్ ఫస్ట్ ఎట్ అవుతారు కదా? ఇక్కడ ఏమన్నాడు? తండ్రిని తల్లిని అన్నాడు. ఫస్ట్ తండ్రి, మెయిన్ తండ్రి, హెడ్ ఆఫ్ ది హౌస్. ఆ ఫాదర్కి హెడ్ ఆఫ్ ది క్రీస్తు. ప్రియులారా, ఆలోచించే. కాబట్టి ఏం చేయాలంట? తండ్రిని తల్లిని గౌరవిస్తే
ఘనపరిస్తే అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడివి అవుతావు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి బైబిల్ సెలవిస్తూ ఉంది, తల్లిదండ్రులను నువ్వు సన్మానించడం అనేది నేర్చుకోవాలి, అంటే ప్రేమించడం నేర్చుకోవాలి. ఆ అబ్బాయి ఒకరోజు నాకు బాగాలేక పడుకున్నాను, తినలేదు, భోజనం తినలేదు, పగలేదు, మొన్నటి దాకా ఉన్నాడు వాడు. సరే వాడు అన్నం తినబోయే ముందు ఫస్ట్ అడిగే క్వశ్చన్ అది, డాడీ తిన్నారా ఫస్ట్ అడుగుతాడు. లేదురా ఇట్లా నాకు కొంచెం బాగాలేదులే తర్వాత తింటానని పడుకున్నారు అంటే, అదేంటి ఏమైందంట అంటే, ఏమో భార్య అయితే అడగల, ఏమైంది అంటే కొడుకు అడుగుతున్నాడు తల్లిని. వెంటనే వంటగదిలో నుంచి నా దగ్గరికి వచ్చి మంచం మీద కూర్చొని చెయ్యేసి ఏమైంది డాడీ అని అడుగుతున్నాడు. ఏదో కడుపు కొంచెం ఇదిగా ఉంది లేరా, అంతేనా, ఇంకా నా బాధగా ఉంది చెప్పాను. ఇలా రాదొచ్చు, నీ పిల్లల్లా చేయగలుగుతారా? చెయ్యాలని ఆశపడతాను. ప్రేమను చూపించటంలో అదొక క్రియ, ఆ క్రియ నీలో లేదా? బైబిల్ అయితే చెప్తుంది, తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్మంతుడు. దేవుని యొక్క ప్రేమ. అన్నయ్య ఎప్పుడో 45వ సంవత్సరంలో చనిపోయాడు, తన 45 ఇయర్లు. కొడుకు కూడా అంతే, 40 ఏళ్ళకి చనిపోయాడు. మా అన్నయ్య కొడుకు, మా అన్నయ్య కుమారు నాకు కూడా మన కొడుకే అవుతాడు. వాడి కొడుకు చనిపోయాడు 40 ఏళ్ళకి. ఎందుకని? దేవుణ్ణి ప్రేమించరు. ఆర్సీఎం వాళ్ళు, అదేందో పేరు, ఆ పేరే నాకు వింతగా ఉంటుంది. ఆర్సీఎంలో బెత్లెహేమ్ అంట ఉందా, మీకు తెలుసా? తెలీదా? మా వదిన పేరు బెత్లెహేమ్. మా వారికి పీటర్ అని పెట్టారంట వాళ్ళ చర్చిలో. ఎందుకంటే చనిపోయినప్పుడు ఆర్సీఎం వాళ్ళకి సమాధులు కూడా ఉంటాయి వాళ్ళకి చర్చిలోనే. ఆ సమాధులు ఇంటి పేరుతో ఉంటాయి, ఒక్కొక్క ఇంటి పేరుకి. ఆ ఇంటి పేరు కలిగిన వాళ్ళు చనిపోతే ఆ యొక్క సమాధులని బండ తీయటం, దాంట్లో పడేయటం. ఇకేమి తవ్వటాలు ఇవ్వటాలు ఉండవు. దాదాపు 10 అడుగులు లోతు ఉంటుంది అది. దాంట్లో పెద్ద బండలు ఉంటాయి, 2 చందులు అంటే పెద్ద పెద్ద బండలు ఉంటాయి కదా, పెట్టేసేసేవాడు. చాలా బాధ వేసేది. మా అమ్మ నాన్నని పెద్దగా వాళ్ళు పట్టించుకోలేదు, చూడలేదు, కష్టంలో లేరు. వాళ్ళ కష్టాన్ని చెప్పుకోలేదు పెద్ద కొడుక్కి పెద్ద కూతురికి. ఏదన్నా నాకే చెప్పేవాడు, అమ్మదే నాకే చెప్పేది, నాన్న కూడా నాకే చెప్పేవాడు. ఎందుకు అంత కన్సర్న్ మనం అంటే? ఒక మంచి పద్ధతిలో పెరిగినప్పుడు మంచి బుద్ధులే వస్తాయట. అందుకని రూపాయి, అందుకని చాలామంది అంటారు నన్ను పిసినారుడు. పిసినారుతనం కాదు అది, అనవసరంగా ఖర్చు పెట్టను. ఏది పడితే అది కొనుక్కోను, తిన్ను. ఇంట్లో అన్నం లేకపోతే కదా, ఇంట్లో అన్నం ఉంది, బరీగా తింటా చాలు, ఇంకెందుకు తినాలి? బరీగా తింటే బయట తినాలనిపిస్తుందా? లేదు. ఇచ్చిన డబ్బులు ఇచ్చిన మాకు గొట్టం మంచం ఉండేది, అంటే ఇనప మంచాలు గొట్టం, దాంట్లో దోమతెర కర్రలు పెట్టేస్తాం రాత్రులు. గొట్టాలు ఉంటాయి అన్నమాట, జింక్ పైపుతో తయారు చేస్తాం. ఇప్పటికీ ఉంది మంచాలు మా ఇంట్లో. ఇప్పుడు మంచాలుగా పాతవి. ఆ గొట్ట కింద రబ్బర్లు ఉంటాయి కదా, దాంట్లో వేసేవాడిని డబ్బులు, కాగితాలు కానీ డబ్బులు కానీ దాంట్లో వేసేవి. ఏం శబ్దం రావుగా, ఎవరికి వినపడుతుంది? ఎవరికి వినపడవు. ఎక్కడ ముంతల గింతలో దాచడం, దాస్తే ఎవడు మా అన్నయ్య ఎవడు తీసుకుపోతాడని భయం. ఒకసారి మా అమ్మ వాళ్ళు డబ్బులు ఏదో తగ్గినట్టు 5 రూపాయలు కావాల్సి వచ్చింది. నా దగ్గర నేను ఎక్కడ ఉంది రా దగ్గర, ఎక్కడి నీకు అని అడిగి. పోయినసారి పెద్దమ్మ వచ్చింది కదా, అప్పుడు ఇచ్చింది 5 రూపాయలు. మరి కొనుక్కున్నానన్నావుగా? కొనుక్కోలేదమ్మా, దాచుకున్నాను. అవునా? ఎక్కడ? గొట్టంలో టార్చ్ లైట్ వేసుకొని
దాంట్లో నుంచి ఒక పట్టకారు, సన్న పట్టకారు ఒకటి తీసుకొని దాంతో నుంచి తీసాం. ఇక అది రావట్లా. అందుకని మనసాన్ని బోర్లేసి ఆ డబ్బులు తీసాం. 150 రూపాయలు వచ్చినాయి. వాము 150 అంటే ఆ రోజుల్లో ఎంత అనుకుంటున్నారు? చాలా ఎక్కువ. మొదటి నుంచి ఒక దాచుకునే గుణం, ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తాను. నా తర్వాత పిల్లలకి ఏంటి, నా తర్వాత ఒకవేళ వృద్ధాప్యం వస్తే ఏంటి. మొన్న మా కుమారుడు ఇట్లా కాదు డాడీ, ఒక్కొక్క అకౌంట్లో ఇంత అమౌంట్ ఉంటే మంచిది అని వాడి అకౌంటు, మా మిస్సెస్ అకౌంటు, నా అకౌంట్ ఒక్కొక్క దాంట్లో 5 lakhs వేసారు. ఏదన్నా కష్టం వస్తే అవసరం అవుతాయి, కష్టం వస్తే అవసరం అవుతాయని అట్లా వేసారు. ఎవరిని అడగకూడదు మనం, ఎందుకంటే ఉద్యోగం చేసి సంపాదించుకున్న మన దగ్గర డబ్బులు లేవు, కష్టాల్లో ఉన్నామని అనకూడదు. దేవుడు సామాన్యంగా అలాంటి కష్టం రానికుండా చేయాలి. ఒకవేళ ఏదన్నా జరిగినా కూడా మనము ఎవరిని ఆశించకూడదు. ఫ్యూచర్ ప్లాన్ కుమారుడికి కూడా ఉందండి. నీ పిల్లలకు ఉందా? తండ్రి పట్ల నీకు ఎంత గౌరవం ఉంది? తండ్రికి ఏదన్నా సహాయం చేయాలనుకున్నప్పుడు నీ దగ్గర నువ్వేమన్నా. మొన్న మా చుట్టాల్లో ఒక అమ్మాయికి పెళ్ళయింది, 2 ఏళ్ళు అవుతుంది పెళ్ళి. అయితే ఆ పెళ్ళి కుదిరింది. ఆ అబ్బాయి నెల్లూరు అక్కడ అనుకుంటా, కడప పిల్లరా వివాహం జరిగింది. డబ్బులు లేవు. ఆ అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయిలాగా చిన్న ఉద్యోగం చేస్తూ వచ్చింది. ఆ రూపాయి దాచిపెట్టుకొని 4.5 లక్షలు ఇచ్చిందండి. ఆ అమ్మాయి డబ్బుతోనే పెళ్లి చేశారు. వాళ్ళేం కట్నం అడగలేదు. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటారు. నేను అనుకున్నాను అప్పుడు, ఓహో మా గుణం వీళ్ళకి కూడా ఉంది. నీవు ఎంత సంపాదించావు, ఎంత దాచావు? ఏదన్నా కష్టం వస్తే మీ ఇంట్లో ఆదుకోవడానికి ఏమైనా ₹1 ఉందా బ్యాలెన్స్? లేదా అప్పు తేవాలా? అప్పు తేకూడదు. నా పాలసీ అది. నాకుంటే తీసుకోవాలి, లేదంటే నేను అసలు అప్పు తేను. అప్పు చేసి ఏది కొనలేదు ఇంతవరకు, తీసుకోను కూడా. చాలామంది అనేవాళ్ళు తీసుకో, నా స్వశక్తితో నేను సంపాదించుకుంటే తీసుకుంటాను, లేకపోతే వద్దు. బండి కొన్నా, కారు కొన్నా, ఇల్లు కొన్నా, ఇల్లు పైన వేసినా, మందిరాలు కట్టినా ₹1 అప్పు తేలేదు. అప్పు తేలేదు. నేను ఒకటే మాట అనేవాడిని దేవుడిని, ప్రభువా నీకు ఇష్టమైన నన్ను పిలిచుంటే మందిరాలకి నేను ఎవరిని అడుక్కోకూడదు. అది నీ ఇష్టమైతేనే కట్టబడాలి, నా ఇష్టం కాదు. నీ ఇష్టమే నెరవేర్చు అంటే దేవుడు కట్టించాడు అంతే తప్ప నా స్వశక్తితో అయితే నేనేం కట్టలా. అంతా దేవుడి ప్రణాళికే. అయితే ఉన్న డబ్బు అంతా దేవుడికే పెట్టాము. మేమేమి లగ్జరీగా బతకడానికి ఒక అపార్ట్మెంట్ కొనుక్కోలేదు. 4 మందిరాలు కూడా దేవుడి కృపను బట్టి కట్టాము అంతే. మరొక మాట చదువుతాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 51వ వచనం. లూకాసు వార్త 2:51. 2వ అధ్యాయం 51వ వచనం. ఎవరు? ప్రభువారు. ఎవరికి? తల్లిదండ్రులకి. యేసు ప్రభువారే తల్లిదండ్రులకు లోబడి ఉంటే, దేవుడై ఉండి, సృష్టికర్త అయి ఉండి, సర్వాధికారి అయి ఉండి, జీవముగల దేవుడై ఉండి, అద్భుతములు చే శక్తి కలిగినటువంటి దేవుడే లోక సంబంధంగా ఉన్నటువంటి తల్లిదండ్రులను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు, లోబడుతూ ఉన్నాడు. మరి మనకేంటి? కాబట్టి ఈ రోజున ఈ ఫాదర్స్ డే రోజుకి మరి మీ అమ్మానాన్నలకి పోయి కాళ్ళకి దండం పెట్టి, ఒక పువ్వు పెట్టి, కాళ్ళు కడిగి, మీకు చేతనైన దాంట్లో మీ దగ్గర ఉన్న రూపాయలో ఒక స్వీట్ కొని మీ తండ్రి గారికి నువ్వు పెట్టగలవా? ఇక్కడ పెట్టాం గతంలో, ఆ వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. అర్లప్పకి, అలాగే చిన్నకి, వీళ్ళకి పెట్టి కాళ్ళకి దండం పెట్టారు. గుర్తుందో లేదో? ఇలారా తండ్రిని గౌరవించడం నేర్చుకో.
ప్రేమించడం నేర్చు. ప్రభు కన్నా గొప్పవాళ్ళమా మనం? వాక్యం అర్థమవుతుందా నీకు? లోబడాలి అనేటువంటి మాట నీకేమైనా ఇష్టంగా ఉందా, కష్టంగా ఉందా? ఆలోచన చేయండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. 10వ అధ్యాయం 1వ వచనం. ఎవరిని సంతోషపెడతారు? జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, లేకపోతే బాధ పెడతాడు. జ్ఞానం అంటే యెహోవాను ఎరుగుటయే జ్ఞానం. అంటే వీళ్ళు ఎరగని వాళ్ళని అర్థం. తండ్రిని సంతోషపెట్టలేకపోతున్నారంటే దేవుడిని ఎరగని వారని అర్థం, లేదా ఎరిగి చెడిపోయిన వారని అర్థం. లేదా ఒక తండ్రి ఇంట్లో నుంచి రెండవ కుమారుడు నా ఆస్తి ఇవ్వమని వెనక్కి వెళ్ళిపోయినటువంటి తత్వం. పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, రెండవ కుమారుడు ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు. ఎవరు మనం? యెహోవాని ఎరిగిన వారమా, కానివారమా? వాళ్ళు ఏం చేస్తారంట? తల్లిదండ్రులను సంతోషపెడతారు. చూడండి 15వ అధ్యాయం 20వ వచనం కూడా, 15, 20 కూడా చూడండి. కాబట్టి జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రి సంతోషపెట్టి, రెండో మాట కూడా అక్కడే ఉంది. ఏం జరుగుతుంది కుటుంబానికి? బుద్ధిహీనుడైతే తండ్రికి దుఃఖము తెచ్చిపెడతాడు. అలాంటి దుఃఖం తేకూడదు, సంతోషంతో వెళ్ళాలి. తల్లిదండ్రులు ప్రేమతో, నా కుటుంబం సెటిల్ అయిపోయింది, నా భార్యకి ఏం దిగులు లేదు, నేను ఒకవేళ ఉన్నా లేకపోయినా ఆమె బతకగలదు, అన్ని సమకూర్చి పెట్టాను, ఒకళ్ళకొకళ్ళకి రిలేషన్ బాగుంది మా కుటుంబంలో, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా కోడలు అందరం బాగుంటాం. కాబట్టి ఏ దిగులు లేకుండా సంతోషంగా మీ తల్లిదండ్రులు కాలం చేయగలరా? చేసేటట్టుగా ప్రవర్తనలు ఉన్నాయా? ఆలోచించి. తండ్రిని సంతోషపెట్టడం అంటే చాలామంది అనుకుంటారు డబ్బు సంపాదించి పెట్టాలా? అవసరంలా. ప్రేమ చూపించు. పొలానికి వెళ్ళి వచ్చాడు నాన్న, లేదా పనికి వెళ్ళి వచ్చాడు నాన్న, కాళ్ళకి నీళ్ళు, తుడుచుకోవడానికి టవలి, చక్కగా ఫ్యాన్ వేయి, మంచం మీద కూర్చోబెట్టు, టేబుల్ పెట్టు, చిన్న టేబులే పెట్టు, లేదా కుర్చీ పెట్టు, అన్నం తోడుకొని రా నాన్న, ఏ కూర తింటావు, పచ్చడైనా, కూరైనా, పప్పు అయినా, నెయ్యి అయినా అడుగు, తీసుకురా, భోజనం పెట్టు, వీలైతే కలిపి 2 ముద్దలు పెట్టు. ఏం కావాలి తండ్రికి? ప్రేమ కావాలి తండ్రికి. అంతే తప్ప ఈసడింపు మాటలు కాదు. మాయ్ నాన్న వచ్చినాడు చూడంటే, నువ్వు ఇయ్యమ్మా అనకూడదు. నీ వయసు 20, మీ అమ్మ వయసు 40. ఎవరు చలాకీగా ఉంటారు? భార్య, కూతురా? రెక్లెస్గా మాట్లాడటం, బాధ పెట్టడం, కష్టపెట్టడం, ఇరుకును పెట్టడం, ఏమండి అప్పులు పాలు చేయటం, ఎన్ని కష్టం కదండి తల్లిదండ్రులు. ఏడుపే కదా. ఏమని ప్రార్థన చేస్తారు వాళ్ళిక? ఏం చర్చికి వస్తారు వాళ్ళిక? సంతోషం లేదు, సుఖము లేదు, ఏమండి నలుగురికి చెప్పుకునేటట్టు లేదు జీవితం. సంతోషం పెట్టాలి. బైబిల్ చెప్తోంది. నేను 4 మాటలు చెప్పి ముగిస్తాను. ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనం నుంచి 22వ వచనం వరకు నోవహు దేవునికి లోబడిన తండ్రి. 7వ అధ్యాయం 5వ వచనంలో కూడా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. 7వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీ పత్రిక 11:7. రెండవది అబ్రహాము దేవునితో స్నేహం చేసిన తండ్రితో స్నేహం చేశాడు, అంటే దేవుడితో స్నేహం చేశాడు. యాకోబు పత్రిక 2:23, 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 7వ వచనం. యోబు తన పిల్లల కోసం ప్రార్థన చేసేవాడు, తండ్రిని ప్రేమించాడు. ప్రియులరా, ఆయన ప్రార్థన చేశాడు. 1వ అధ్యాయం 5వ వచనం. దావీదు తన కుటుంబం నిత్యం దేవుడి సన్నిధిలో ఉండాలని కోరుకున్నటువంటి వాడు, బెస్ట్ ఫాదర్. చదవండి మాట. 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం. 2 సమూయేలు
7వ అధ్యాయం 29వ వచనంలో తన కుటుంబం ఎలా ఉండాలని కోరుకున్నాడో, ఒక ఫాదర్ యొక్క బుద్ధి ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది. చాలు. ఎప్పుడన్నా నువ్వు ఆ ప్రార్థన చేసావా? నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో కనపడేటట్టుగా ఆశీర్వదించుదేవా. ఒక తండ్రి బాధ్యత, పిల్లల్ని పెంచే బాధ్యత. ఫాదర్స్ డే అంటే ఫాదర్స్ కూడా కొన్ని హింట్స్ కావాలి, పిల్లలకి కావాలి. ఫాదర్స్ దేవుడిని ప్రేమించరు, దేవుడి సన్నిధికి రారు, ప్రార్థన చేయరు, పాటలు పాడరు, డ్రమ్ము కొట్టరు, పరిచయం చేయరు. కాసేపు కూర్చుంటేనే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. కానీ తండ్రి బాధ్యత. ఎవరితను ఇప్పుడు? రాజు అతను. రాజు యొక్క బాధ్యత, తండ్రి యొక్క బాధ్యత. కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నారా? మీ కుటుంబాల్లో చేస్తున్నారా? ఆలోచన చేయవలసిందిగా కోరుతాము. పేరు లేని తండ్రి, పేరు లేదు ఆ తండ్రికి. బైబిల్లో లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం నుండి 24వ వచనం దాకా తప్పు ఒప్పుకొని బుద్ధి తెచ్చుకొని కుమారుని ప్రేమించినటువంటి తండ్రి మీకు కనపడుతూ ఉన్నాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందండి? కుమారుడిలో ఏం జరుగుతుంది? పశ్చాత్తాపం. నీవెప్పుడన్నా ఇలా పశ్చాత్తాపడ్డావు? దేవుళ్ళో నుంచి తప్పిపోయావు. ఇక్కడ తండ్రి అంటే దేవుడు, కుమారుడు అంటే మనం విశ్వాసం. తండ్రిలో నుంచి నీవేమైనా తప్పిపోయావా? తప్పిపోతే ఎప్పుడన్నా ఇలాంటి ప్రార్థన చేసావా? ఒప్పుకున్నావా? నీకును పరలోకపు తండ్రికి విరోధముగా పాపం చేసి, రిపెంటెన్స్ అంటారు ఇంగ్లీష్లో. దేవుని ప్రేమిస్తున్నావా? ప్రేమించాలని అనుకుంటున్నావా? అలాంటి ఆశ నీకు ఉందా? ఉంటే తిరిగి మళ్ళీ తండ్రిని ప్రేమించడం నేర్చుకో. వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. తండ్రి ఏమైనా కాదన్నాడా? చేర్చుకున్నాడు, హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, భోజనం పెట్టాడు, చెప్పులు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, ఉంగరం పెట్టాడు, అన్నీ చేసి ఇంట్లోకి తీసుకెళ్ళి కొవ్విన ఆహారాన్ని పెట్టాడు. నీ తండ్రి అంత గొప్ప దేవుడు. తిరిగి రమ్మని కోరతా ఉన్నాడు ఆయన. పాపం చేసి ఉండొచ్చు, రా, క్షమాపణ అడుగు, పశ్చాత్తాపడు. ఇప్పుడు దేవుడు తండ్రిగా ఆయన పని ఆయన చేస్తాడు. నువ్వు ఒప్పుకుంటే ఆయన చేస్తాడు. ఒక చిన్నప్పుడు నాకు సైకిల్ అంటే భలే ఇష్టం. ఆ రోజుల్లో సైకిల్ అంటే గొప్ప. ఒక ఇంట్లో సైకిల్ ఉందంటే, మా ఇంట్లో 3 సైకిళ్ళు ఉండేవి. అయితే నాకు సైకిల్ కొనక ముందు అడ్డ తొక్కడు తొక్కేవాడిని. సైకిల్ పెద్ద సైకిల్ కదా నాన్నగారు వాళ్ళది. సరే, నాకు ఆశ ఎక్కువ తొక్కాలని ఫ్రెండ్స్ అందరూ కూడా తలా సైకిల్ వేసుకుని అడిగి తిరిగేవాళ్ళం. సరే, ఒకరోజు నేను అలాగా మా నాన్నగారికి తెలియకుండా ఆ సైకిల్ తీసుకొని పోయా. వెళ్ళారా ఆలోచించి? మా నాన్నగారు సాయంకాలం మీద నేను ఇంటికి రాలా, తిరుగుతూనే ఉన్నా ఎక్కడో ఫ్రెండ్స్ తోటి 6-7 తరగతుల్లో. సరే, మా అమ్మని అడిగాడంటే, ఏడి సైకిల్ కనపట్టలేదు, తీసుకుపోయాడంటే, ఏమనండి నేను కూడా చూడలేదు అందండి మా అమ్మ. సరే, ఏమైందంటే నాన్నగారు నడుచుకుంటూనే పోయాడు పాపం. నేను వచ్చాను. రాత్రి అయింది. స్నానం చేసి అలిసిపోయాడు. పుస్తకాలు ముందేసి కూర్చొని చదువుతున్నట్టుగా ప్రిటెండ్ అంటారు దాన్ని. నిజమా అబద్ధం? ఎందుకంటే కోపం తగ్గించాలి కదా తండ్రి. అలాగా చేస్తామంటే వచ్చాడు, అన్నేం అనలేదు. అందరూ చదువుకుంటాం, 4 పిల్లలు. తెచ్చి ఏంటంట ఎడ్డుబడి అంటాడు, ఎందుకంటే అంత పని ఏంటంటాడికి అని అడిగాడు. ఏమోనండి తెలీదు, ఫ్రెండ్స్ తోటి వెళ్ళాడట. అయిపోయింది. భోజనం కూడా చేసాం. ఇక రాత్రి 9 గంటలకు పడుకోబెట్టు. అలాగా వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్తే బాగుండేది కదా.
అని చిన్నగా మందలించారు. మా నాన్న కొట్ల మందలించారు. సరేలే అనుకున్నా. ఆ తర్వాత మా నాన్నగారే ఒక 3-4 నెలలు పోయిన తర్వాత ఒక సైకిల్ కొనిచ్చారు నాకు, చిన్న సైకిల్. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో నువ్వు అనుభవించావా? మనం అడగల. మన అక్కరలన్నీ తెలిసినవాడు. మత్తయి సువార్త 6:8. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు అడగక మునిపే ఎవరికి? తండ్రికి తెలుసు. పరలోకపు తండ్రికి తెలుసు, భూమి మీద ఉన్న తండ్రికి కూడా తెలుసు ఏం అక్కరగా ఉందో. మా పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఏ కోర్సులో చేరుతామని అడిగాం. చాలామంది ఇంటికి వచ్చారు, మా కాలేజీలో చేరండి అని. మేము ఒకటే చెప్పాం, మాది కాదు, పిల్లలు కదా చదివేది, వాళ్ళకి ఏది ఇష్టమైతే ఆ కోర్సు వాళ్ళు తీసుకుంటారు, బలవంతం లేదు. సరే మేము ఏమనుకున్నామంటే ఒక క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్లో చేరితే బాగుంటుంది మా పిల్లలు అనుకున్నాం. ఓకే. అలాగే విక్టోరియా కాలేజీలో మా అమ్మాయి చేరింది, క్రిస్టియన్ కాలేజీ. దేవునికి స్తోత్రం. రెండవది మా అబ్బాయి కూడా అలాగే విక్టోరియా కాలేజీ బీఫార్మసీ చేరాడు. వాళ్ళకి ఇష్టమైన కోర్సు తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికా దేశం వెళ్ళింది, ఎంఎస్ చేసింది. అలాగే వీడు బెంగళూరు వెళ్ళి జైన్ కాలేజీలో ఎంబీఏ పాస్ అయ్యాడు. అంత దేవుడి ప్రణాళిక. మేము ఒకటే చెప్తాం, ఎక్కడున్నా ఏమన్నా పరీక్ష రాయడానికి పోయినా వచ్చినా ప్రార్థన చేసుకో. నాకు జాబ్ ఇవ్వు దేవా అని నువ్వు అడగబాకు అని చెప్పాను ఆ కూతురికి కూడా. నాకు జాబ్ ఇవ్వు దేవా అని అడగబాకు, ఆయనకి ఇష్టమైతే ఆయనే ఇస్తాడు. నాకు ఈ జాబ్ ఇయ్యి ఆ జాబ్ అని అడక్కో. బైబిల్ ఏం చెప్తాను, అడగక మునిపే మీకు ఏమేమి అక్కరగా ఉన్నాయో నాకు తెలుసు, నేను ఇచ్చేస్తాను. తండ్రి ఎలాగైతే భూ సంబంధంగా ఇస్తాడో పర సంబంధంగా ఆడు దేవుడు మనకి అవి అందజేస్తాడు. చివరి మాట చదువుకొని మనము ఇలాంటి తండ్రిగా నీ కుటుంబము ఉండులాగున దేవుడు సహాయం చేయాలి. అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు. 10వ అధ్యాయం 1-2 వచనాలు. అదండి ముఖ్యం. ఎల్లప్పుడూ కుటుంబం అంతా దేవునికి ప్రార్థన చేసే కుటుంబం. ఇప్పుడు ఎవరు వచ్చారంట ఆయన దగ్గరికి? దేవదూత వచ్చి నాయనా నీకైతే రక్షణ లేదు, ప్రార్థన అయితే ఉంది, ఎప్పేకి పోయి పేతుడిని అతను పిలిపించుకో, ఆయన వచ్చి వాక్యం చెబుతాడు అని అంటే, అదే అధ్యాయం చివరికి వస్తే వాళ్ళు బంధుమిత్రాదులందరినీ పిలుచుకొని ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాడు. ఎప్పే నుంచి వచ్చాడు పేతురు. ఆ ప్రార్థన ఆ యొక్క వాక్యం చెబుతూ ఉండగానే వారందరి మీదకి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. అప్పుడు అంటాడు పేతురు, పరిశుద్ధాత్మ పొందుకున్న వీరు బాప్తిజం తీసుకోవడానికి ఏమి అన్నాడు. వాళ్ళందరూ బాప్తిజం తీసుకోమన్నాడు. బాప్తిజం లేకుండానే పరిశుద్ధాత్మ వచ్చింది. ఇలా ఆలోచించి ఎలాంటి తండ్రి కొన్నాడు? కుటుంబాన్నంతటినీ కూడా దేవుడితో నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు 100 మంది మీద అధికారి. నీ భర్త ఎంతమంది మీద అధికారం? అంత పవర్ ఉందో పాపం, అంత తీయా పెట్టకుండా ఉండే పని ఉందేమో. 100 మంది సైనికుల మీద అధికారి, సుప్రీం కమాండర్. అతను 100 మంది ఏం చేస్తే చేస్తారు. అలాంటి ఒక వ్యక్తి తండ్రికి దేవునికి విధేయుడయ్యాడు, కుటుంబాన్ని నడిపించాడు, రక్షణ కలిగజేశాడు, అందరి మీదకి పరిశుద్ధాత్మని దిగేటట్టుగా ప్రార్థన జరిగింది. నీ ఇంట్లో హడావుడిగా
కూటాలు పెట్టావో లేకపోతే మీటింగ్ పెట్టుకున్నావో గృహకోడికి పెట్టావు, ఏమైనా ఇంటి వాళ్ళు ఆ వాక్యం విన్నారా? మీ ఇంట్లో మీ భర్తలు విన్నారా? చుట్టుపక్కల వాళ్ళు విన్నారా? పోనీ ఎంతమంది రక్షణలోకి నడిపించగలిగాం? ఎంతమందికి స్వార్థ చెప్పావు? దేవుని యొక్క మహాప్రేమ ప్రియులరా, ఇవన్నీ కూడా చాలా విషయాలు మనకు ఉంటాయి. అన్నిటినీ పక్కన పెడదాం. దేవుళ్ళో